నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న గోరంట్ల. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. బత్తులకు శుభాకాంక్షల వెల్లువ. బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద జన సందోహం. భారీగా తరలివచ్చిన జన సైన్యం. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా అఖండ మెజారిటీతో గెలిచిన దగ్గుబాటి పురంధేశ్వరిని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు, పోలీసులు, భద్రతా సిబ్బంది, జిల్లా స్థాయి అధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది, హమాలీల వరకు ఎంతో నిబద్ధతతో వ్యవహరిస్తూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ వారి విధులు సక్రమంగా నిర్వహించారని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన ఎన్నికల అబ్జర్వర్లకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఓటర్ నమోదు, పోలింగ్, కౌంటింగ్ ముగిసే వరకు జరిగిన ప్రక్రియలో పాల్గొన్న తీరు ప్రశంసనీయమని అన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన జిల్లా ఎస్పీ జగదీష్, ఇతర పోలీసు అధికారులను, సిబ్బంది, కేంద్ర బలగాల సేవలను కలెక్టర్ ప్రశంసించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన రాజకీయ పక్షాల ప్రతినిధులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల తోడ్పాటుకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ నుంచి ఎన్నికలు ముగిసే వరకు ప్రతి దశలోనూ ఆయా అధికారులు, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారని కలెక్టర్ తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని విధాలా సహకరించిన జిల్లా ప్రజలకు రెవెన్యూ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు, పోలీసులు, నిఘా స్క్వాడ్లు, సెక్టర్ అధికారులు, కేంద్ర బలగాలు, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు, ఇతర ఎన్నికల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో తొలి ఎన్నికల ఫలితం వెలువడిన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ వారిని, టీంను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల ప్రకటనలో టీం తూర్పుగోదావరి జిల్లా ప్రప్రథమ స్థానంలో నిలిచిన ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ప్రకటన చేయడం మనందరికీ సమిష్టి కృషికి నిదర్శనంగా ఉందని మాధవీలత తెలియజేశారు. రాజానగరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బత్తుల బలరామకృష్ణని జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున రాజానగరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ప్రత్యేకంగా కలిసి సాలువాతో మరియు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనుశ్రీ మరియు అనుశ్రీ కార్యవర్గానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శులు గుండం శ్యామ్ సుందర్, అల్లాటి రాజు, విన్నా వాసు, సిటీ సంయుక్త కార్యదర్శి వట్టికుట్టి వేణుగోపాలకృష్ణ మరియు జనసేన నాయకులు ఇంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలలో గెలుపోటములు సహజమని, దానిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గొడూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 3 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, జీవితంలో కష్టాలు శుభాలు ఉన్నట్లే ఎన్నికల్లో జరుగుతుందని అన్నారు. జనరల్ ఎన్నికల్లో ఒక గాలి వేస్తోందని, ఆ గాలి వైపు ప్రజలు ఉంటారని అన్నారు. మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయామనేది పరిస్థితులు సమీక్షించుకొని రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించి మేలు చేస్తుందని అన్నారు. కానీ ఎక్కడ లోపం జరిగిందో అంతుచిక్కడం లేదని అన్నారు. ముఖ్యంగా మహిళలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లబ్ధి చేకూర్చిన పథకాలు అమలు చేశామని అన్నారు. రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ, రాజకీయాల్లో పార్లమెంట్ స్థానానికి డాక్టర్ గొడూరి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు పోటీ చేయడం అరుదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారి 5 లక్షల ఓట్లతో ప్రజలు ఆయనను ఆశీర్వదించారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్గా రాజకీయాల్లోకి వచ్చారని, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ గొడూరి శ్రీనివాస్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని పరిశీలిస్తే అమలు కాని హామీలను టీడీపీ ప్రకటించిందని అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రజల్లో అపోహలు సృష్టించిందని వివరించారు. ఈ చట్టం కేంద్రం తీసుకువచ్చిందని, అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ప్రకటించిన మేనిఫెస్టోను బైబుల్, ఖురాన్, భగవద్గీత వలె నమ్మి అమలు చేశారని అన్నారు. అవాస్తవాలు నమ్మి ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. టీడీపీ ప్రకటించిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తగరం సురేష్ బాబు, వాకచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం. పదవులు శాశ్వతం కాదు, గెలుపు ఓటములు కూడా శాశ్వతం కాదు. జీవితంలో కష్టసుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు గాలి వేస్తుంది, ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళా కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలయ్యామనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది. మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం, కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంతు చెక్కలేదు. అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలు, మైనారిటీస్, బీసీస్కి, ఎస్సీ, ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాం. కాకపోతే వారు కొన్ని అలవికాని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు. అంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తాం, అమ్మాయిలందరికీ 18 దాటిన వాళ్ళందరికీ కూడా 1500 ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 4000 పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు. వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం. ఒక 6 నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో, అంటే ఏ గవర్నమెంట్కైనా 3 నుంచి 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు, ఏ విధంగా పనిచేస్తారు అనేది, దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందామని చెప్పి నా భావన. ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడిన సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు చాలా పగలు రాత్రి కష్టపడ్డారు. వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ
ఇప్పుడు ఈ గెలుపోటములని స్పోర్టివ్గా తీసుకోవాలి, తీసుకుని ధైర్యంగా ఉండాలి. మెయిన్ పెరిగితనం చావు లాంటిది, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. పెరిగివాడు ప్రతి క్షణం చనిపోతాడు, ధైర్యవంతుడు ఒకసారి చనిపోతాడు. మన నాయకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. అరుదు ఇచ్చేదంటే చక్కని ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి 5 లక్షల ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు. అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ ఓటమిని పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది. అది ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది. వాళ్ళు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి, ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు. నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వంచే వచ్చినటువంటి చట్టం. ఆ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి, కానీ ఇక్కడ వారు దీన్ని మిస్యూజ్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళడం, ఇలాగా అమలు కానీ ఎన్నో వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు. ఇప్పుడే మన డాక్టర్ గారు చెప్పారు, ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇలాగ అవాస్తవాలు ప్రతి ఇంట్లోనూ కూడా మేము ఈ పథకాలన్నీ కూడా సంపూర్ణంగా అమలు జరుగుతామని చెప్పి చెప్పడం అనేది కూడా ప్రజల్లో మరి బాగా ఆలోచించుకున్నట్లయితే ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణంగా ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పి ఆయన అమలు జరిపినటువంటి సంఘటన 199% అమలు జరిపి చూసాం. కానీ అయినా ప్రజలు ఇవాళ ఎందుకు తిరస్కరించారనే దాని మీద కూడా ఒకసారి పునర్పరిశీలించినట్లయితే అవాస్తవాలను నమ్మి దీన్ని అవాస్తవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకున్న రాజకీయ అనుభవంలో అవాస్తవాలని ఎక్కువ నమ్మి వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ప్రత్యర్థిపై రాజానగరం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించిన బత్తుల బలరామకృష్ణకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అపూర్వ ఘన విజయం సాధించిన శ్రీ బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. కూటమి శ్రేణులను కలుపుకొని కష్టం అనుకున్న గెలుపుని సునాయాసంగా చేజిక్కించుకున్న ఆయనను నేతలు, అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నియోజకవర్గంలోని 3 మండలాల నేతలు, కార్యకర్తలే కాకుండా ఇతర నియోజకవర్గాల కూటమి నేతలు సైతం వేలాదిగా తరలివచ్చి బలరామకృష్ణ గారిని ఘనంగా సన్మానించారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్లో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చదరం శివాజీ, ఎంజీఎఫ్ సిల్వర్ డోనర్ డిస్టిక్ గవర్నర్ 103, కుందెం సత్యనారాయణ, ఎంజీఎఫ్ సిల్వర్ డోనర్ డిస్టిక్ కార్యదర్శి 103, డిఎస్ మూర్తి, తుని వాకస్ క్లబ్ సి అధ్యక్షుడు
క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవాని వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథులను సూరపురెడ్డి తాతారావు పరిచయం చేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివాజీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాకస్ ఇంటర్నేషనల్లో వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, సంస్థ మరిన్ని అవార్డులను అందుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. డిస్టిక్ కేబినెట్ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు నడయాడిన నేలలో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మొత్తం 80 మంది వృద్ధులకు 40,000 వృద్ధాప్య పెన్షన్లుగా అందజేశారు. ముఖ్య అతిథులను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. బేరి రత్నాంబ వృద్ధులకు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ రామకృష్ణ, చెల్లుపైన సూర్యనారాయణమూర్తి, భాస్కర్ రావు, రామబ్రహ్మం, బీజేపీ రెడ్డి, గీసాల బాబ్జీ, అవనిజ రత్నకుమారి, లంకె శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, శివాని ప్రియ, కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. అని చెప్పి మాస్టర్ గారు మా గురువు గారు అండి, మా గురువు దైవం అన్నీ ఆయనేనండి. ఆయనే మా గురువు అండి. మాకు ఇంటర్మీడియట్లో ఆయనే మా గురువు గారు. ఆయన పెడతంతో మేము అందరం కూడా ఆయనకి కళ్ళ కప్పడం తెలియదు, ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవనవరండి. చాలా జాగ్రత్తగా చేస్తారని ఆయన మీద నమ్మకం పెట్టుకుని మొత్తం ప్రకాష్ నగర్ మన గాంధీ పార్క్లో ఉన్న జనం అందరూ కూడా ఆయన మీద బాధ్యత చెప్పి ఈ క్లబ్ పెట్టండి అని చెప్పేసి ఆయన్ని ముందుగా తీసుకెళ్ళి మన రామకృష్ణ గారెడ్డి, తాతాజీ గారెడ్డి, మేమేంటి అలాగే గుబ్బల తులసి కుమార్ గారెడ్డి మొత్తం వీళ్ళందరూ కలిపి ఆయనకి మంచి ఎంకరేజ్ అవ్వడంతో ఆయన ఈ క్లబ్ని కొంచెంగా 200 నుంచి స్టార్ట్ చేసామండి. వృద్ధులకి కనీసం మెడిసిన్స్ కన్నా వస్తాయి డబ్బులు అని చెప్పి మేము ఫస్ట్ మెడిసిన్స్ కానీ 200 ఇచ్చేవాళ్ళు. 200 నుంచి అలా తీసుకొచ్చి 500 వరకు తీసుకొచ్చారు సార్ ఈ క్లబ్ని. 500 తీసుకెళ్ళి అది కాకుండా విద్యార్థుల్ని మేము బీటెక్లో, ఎంటెక్లో అలాగే ఫారెన్ పంపించిన డబ్బులు నెక్స్ట్ ఎంసీఏలు కూడా చేశారు మా స్టూడెంట్స్. వాళ్ళు కూడా మాకు అప్పుడప్పుడు వచ్చి కనపడుతుండి పామర్తి గోపాలరావు గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పాలని చెప్తూ ఉంటారు వాళ్ళు. మేము ఎంతో ఆనందపడతాం. మా క్లబ్ నుంచి మేము ఇచ్చిన మా డోనర్స్ ఇచ్చిన డబ్బులతో ఎంత ప్రయోజకులు లేరని మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ క్లబ్కి ఇప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఉన్న, సెక్రటరీగా ఉన్న మా గంగా భవాని వదిన గారు అయితే చాలా ఇంట్రెస్ట్ అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర చేసి ఈ క్లబ్ని మేము ఈ క్లబ్ ద్వారా చేయటం, అలాగే ఫారిన్లో ఉన్నటువంటి మా రిలేషన్స్ కానివ్వండి, అలాగే లోకల్లో డాక్టర్సు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అందరూ మనకి ఆర్థికంగా సహాయం చేయటం వల్ల ఈవేళ ఈ పెన్షన్లు ఇవ్వటం, ఈ స్టూడెంట్స్కి ఇవన్నీ చేయటం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అలాగే ప్రతీ నెల అనేక మంది దాతలు మా క్లబ్కి చక్కని విరాళాలు ఇస్తున్నారు. ప్రతీ నెల ఎలా చూసినా 50-60 వేల రూపాయలు క్లబ్ ద్వారా ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మెరిట్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ వాళ్ళకి 4-5 లక్షల రూపాయలు ఫీజులు కట్టడం, బుక్స్ ఇవన్నీ ఇవ్వటం చాలా దేదీప్యమానంగా జరుగుతుంది 15 సంవత్సరాల నుంచి. అలాగే ఈ క్లబ్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నడిపించు అనే ఒక ఉన్నతమైన ఆశయంతో మరి 1986లో విశాఖపట్నంలో డాక్టర్ అల్వార్ దాస్ గారు ఈ వాకింగ్ క్లబ్, వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ని స్థాపించి దీన్ని అంచెలంచెలుగా ఎన్నో ప్రయాసాలు కోర్చి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది ఇంటర్నేషనల్ మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పడం జరిగింది. మరి అటువంటి సంస్థలో మనందరూ సభ్యులుగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అంటే అంతా మనం సరిదిద్దపోయినప్పటికీ ఇటువంటి లబ్ధిదారుల్ని కొంతమందిని మనం తీసుకొని వారికి మనం ఏ విధంగా సహాయం చేయగలమడం అనే ఉద్దేశంతో మరి ఈ యోగా లాఫింగ్ క్లబ్ వారు మరి పెన్షన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా చాలా గొప్ప విషయం. ఎటువంటి అంటే సమాజంలో 2 వర్గాలు ఉంటారు, ధనవంతులు, శ్రీమంతులు. ధనవంతులు, శ్రీమంతులు అర్థం ఒకటే, కానీ ధనవంతుడు అనేవాడు
తన మాత్రమే ఉపయోగపడతాడు. శ్రీమంతుడు అనేవాడు సమాజానికి ఉపయోగపడతాడు. మీకు శ్రీమంతుడు సినిమాలో ఈ కాన్సెప్ట్ బాగా చూపించండి. శ్రీ ప్రసన్న పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జన్మదిన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రకాశం నగర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జన్మదిన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఆలయం వద్ద సుమారు 4,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, చల్లపిల్ల జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని అన్నారు. 1,00,000 పువ్వులు, తులసి, పత్రి పూజ జరిగిందన్నారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ స్వామివారి దయతో ప్రతి ఏటా అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లమిల్లి గోవిందాచార్యులు, చల్లపిల్ల పవన్ కుమార్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి అక్రమాలు, అరాచకాలపై విచారణ చేపడతామని అనపర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇందుకు ఉదాహరణ సుబ్బారెడ్డి అనే వృద్ధుడి పెన్షన్ నిలిపివేయించారని, కేవలం అతను తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినందుకే ఇలా పెన్షన్ నిలిపివేశారని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి రాగానే సంబంధిత ఎండీఓకు చెప్పగా ఆయన పెన్షన్ ఇచ్చారని అన్నారు. కానీ ఎమ్మెల్యే మరోసారి తన దర్పం ప్రదర్శిస్తూ ఇక్కడున్న పెన్షన్ గండేపల్లి మండలం సూరంపాలెం బదిలీ చేయించారని ఆరోపించారు. లబ్ధిదారులు కోరుకున్న చోటికి మాత్రమే పెన్షన్ బదిలీ చేస్తారు తప్ప ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ వృద్ధుణ్ణి నానా తిప్పలో పెట్టి పెన్షన్ బదిలీ చేయించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని జగనన్నకు చెబుదామనే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన జగనన్న నోరు మెదపలేదని, ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. ఇక నుంచి ఎవరికి ఇలాంటి కష్టాలు రావు. కూటమి ప్రభుత్వం రామరాజ్యం తీసుకువస్తోందని అన్నారు. మొట్టమొదటిగా సుబ్బారెడ్డి పెన్షన్ పునరుద్ధరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఏదైతే 5 ఏళ్ల పాటు అనపర్తిని దోచుకున్నాడో, ఎమ్మెల్యే హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వృద్ధుడు సుబ్బారెడ్డి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలకు తోడు ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అరాచకాలకి నిదర్శనం ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు. ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం కత్తూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉంటే ఆయన మద్దతుగా మాట్లాడినందుకు 7 నెలల క్రితం ఈయన వృద్ధాప్య పెన్షన్ని అనధికారికంగా వెల్ఫేర్ అసిస్టెంట్, అక్కడ గ్రామ సచివాలయ సెక్రటరీ కలిపి నిలుపుదల చేయడం జరిగింది. 2 నెలల పాటు వారు అక్కడ కత్తూరు గ్రామంలో ఒక అరాచక శక్తి ఉంది. ఆ అరాచక శక్తి చుట్టూ తిరిగి ఇట్లా తిరిగి చివరికి విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వచ్చి అప్పుడు ఎంపీడీఓ గారికి ఫిర్యాదు చేయడం, వెంటనే అప్పుడు ఎండిఓ గారు స్పందించి
3వ నెలలో పెన్షన్ ఇప్పించడం, అప్పటికే 2 నెలలు లూజ్ అయ్యాడు ఆయన, 3వ నెలలో పెన్షన్ ఇప్పించడం జరిగింది. తదుపరి సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న అరాచక శక్తి ఒత్తిడితో ఎంపీడీఓ గారు ఈ వృద్ధాప్య పెన్షన్ని గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రాన్స్ఫర్ ఏ సందర్భంలో జరుగుతుంది అంటే, ఒకవేళ లబ్ధిదారు ఏదైనా కారణాల వల్ల గ్రామాంతరంలో ఉండే పరిస్థితి వస్తే వారి విజ్ఞప్తి మేరకు, వారి రిక్వెస్ట్ మేరకు ఆ ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అటువంటిది లబ్ధిదారు దగ్గర నుంచి ఎటువంటి వినతి లేకుండా, ఎటువంటి రిక్వెస్ట్ లేకుండా అప్పటి ఎంపీడీఓ గారు ఏకపక్షంగా ఎమ్మెల్యే మాటలు విని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. స్పందనలో మరి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జగనన్నకు చెబుదాం, ఆ జగనన్నకు చెప్పాం ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా. ఆ జగనన్నకి అప్పుడే మరి గొంతు మోగబోయింది, మరి చెవులు కూడా పనిచేయడం మానేసినాయి అనుకుంటా. ఎంతకాలమైనా ఈయన సమస్య పరిష్కారం కాల. మరి ఇప్పటికీ ఆ సూరంపాలెం గ్రామం వెళితే అయినా అక్కడికి ట్రాన్సిట్లో ఉందంటారు. మనకి ఇవాళ మరి ఆధునిక ప్రపంచంలో ఒక నిమిషంలో సమాచారం చేరే పరిస్థితుల్లో 4 మాసాలు గడిచినా ఇక్కడ నుంచి పెన్షన్ అక్కడికి వెళ్ళలేదు, అక్కడ పెన్షన్ కూడా ఈయనకి ఇవ్వటం లేదు. మరి ఇవాళ మరలా ఆయన తీసుకొచ్చి నేను వినతి ఇచ్చాం. తప్పనిసరిగా ఆయన పెన్షన్ ఆయనకి రావాలి. ఈ 7 మాసాలుగా ఆయన పడిన మనోవేదనకి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ప్లస్ ఎవరైతే తప్పు చేసిన ఎంపీడీఓ ఉన్నారో, అంటే ఆయన వినతి లేకుండా వైసీపీ నాయకుల మాటలు విని పెన్షన్ని తనకు లేని అధికారాన్ని ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేశారో ఆ అధికారి శిక్షింపబడాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న గోరంట్ల. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. బత్తులకు శుభాకాంక్షల వెల్లువ. బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద జనసందోహం, భారీగా తరలివచ్చిన జన సైన్యం. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.